साहब, आज इसुगुड़ा डिवीज़न में कांग्रेस पार्टी की जानिब से डोर टू डोर कैंपेनिंग का आगाज़ हुआ है। यहाँ इसुगुड़ा डिवीज़न में जुबलीस कॉन्स्टिट्यूंसी पूरा ये चाह रही कि एक नौजवान कायद को कांग्रेस पार्टी ने आज टिकट दिया है। वो नौजवान कायद को जिता के लाने की जिम्मेदारी हम सब कार्यकर्ताओं की, कांग्रेस के लीडरों की, हम सब की जिम्मेदारी है कि आज कांग्रेस पार्टी का झंडा जुबलीस में लहराया जाएगा। हल्के जुबलीस की आवाम क्या चाह रही, कैसा एमएलए चाह रही बताइए। देखिए, इससे पहले 10 साल जो टीआरएस गवर्नमेंट थी वो गवर्नमेंट यहाँ पर कुछ भी काम नहीं करी, तो लिहाजा आज एक नौजवान कायद को यहाँ पे मौका मिला कांग्रेस पार्टी की तरफ से, बाई इलेक्शन आने की तरफ से। आवाम ये चाह रही कि एक नौजवान आदमी जो पब्लिक में रह के उनकी सुने और उनका काम करे, वैसे कायद को चुनना चाह रही है। आज नवीन यादव साहब को यहाँ पर जुबलीस में टिकट मिला है। हम सबको एक अच्छा मौका मिला है नौजवान कायद को जिता के लाने का, और उनको इंशाल्लाह असेंबली में भी भेजेंगे। उस बारे में क्या कहना चाह रहे हैं आप? नवीन यादव साहब आज से नहीं बल्कि पिछले 15 साल से हम उन्होंने सियासी सफ़र में रह चुके हैं और सबको पता है कि नवीन यादव साहब का कैरेक्टर क्या है। नवीन यादव साहब आवाम के लीडर है, पब्लिक के लीडर है। उनके ऊपर नए नए एलिगेशंस लगा रहे लोग। उनको ये बताना चाहता हूँ मैं, पिछले 10 साल में आप लोग देख चुके हैं कि 10 साल में क्या क्या हुआ जुबलीस में, कितनों के ऊपर, कितने लीडर्स के ऊपर गैर ज़रूरी केस बुक कराए, लैंड ग्रैबिंग्स करे, क्या क्या करे, वो सब देख चुके हैं। लिहाजा नवीन यादव का एकदम क्लियर है, एकदम क्रिस्टल है। उन्हें हीरे की तरह चमकता हुआ सितारा है जुबलीस का। आज इंशाल्लाह आज पूरी आवाम उनको साथ दे रही, इंशाल्लाह उनको जिता के लाएंगे। आवाम से क्या पैगाम देना चाह रहे हल्की जुबलीस की आवाम, खास करके मुस्लिम तबके के लोगों को हम ये बताना चाह रहे, देखिए लास्ट टाइम टीआरएस गवर्नमेंट 10 साल थी, 10 साल के दौरे टीआरएस में एक माइनॉरिटी बॉडी जुबलीस में नहीं डाल सके टीआरएस वाले। आज हमारे मुसलमानों को सोचने की ज़रूरत है, समझने की ज़रूरत है, कौन सही कौन गलत को चुनने की ज़रूरत है, और इंशाल्लाह सही वक्त पे सही फैसला लेंगे जुबलीस के मुसलमान को। जुबलीस నియోజకవర్గంలోని యూసుగూడ డివిజన్ శ్రీ కృష్ణానగర్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయబోతా ఉన్నాము. మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి ఇంట్లో ఒక అన్నలాగా, ఒక తమ్మునిలాగా, ఇంటికి పెద్ద కొడుకులాగా, ఒక విద్యావంతుడు, ఒక మంచి సోషల్ వర్కరు, మరి మన పార్టీ ఏఐసిసి గారు ఎన్నో సర్వేలు చేయించి గెలుపు గుర్రం ఎవరైతే గెలవబోతా ఉన్నారో మరి వారికి టికెట్ ఇస్తామని చెప్పి లోకల్ అభ్యర్థి అయినటువంటి నవీన్ అన్న గారికి ఈరోజు మన టికెట్ ఇచ్చినారు. కాబట్టి మరి ఈరోజు పబ్లిక్ కూడా చాలా మందికి కూడా మరి నవీన్ అన్న ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అని చెప్పేసి ఇక్కడ మనకి అందరికీ కూడా తెలుసు. ఎన్నో సోషల్ సర్వీసెస్, ఎంతో మందికి, పేద ప్రజలకి పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, మంచికి చెడుకి, ఒక ఇంట్లో ప్రతి ఇంటికి, ప్రతి గడపకి మరి ఏదో ఒక విధంగా నవీన్ అన్న సాయం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ బేకారు మాటలు ఇవన్నీ నమ్మకూడదు. చేతికి మరి హస్తం గుర్తుకే మీరందరూ చేయందియాలని చెప్పేసి ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలందరినీ కోరడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు, శూన్యం. ఇక్కడ ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. సన్న బియ్యం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, మరి అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యన కుటుంబీషన్లు పంపిణీ చేసినాము. దాదాపు 150 కోట్ల రూపాయల నిధులతోటి నియోజకవర్గంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మరి చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా కమిటీ హాల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, మరి మెరుగైన సమాజం కోసం ఒక శాశ్వతమైన పరిష్కారం దిశగా మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే మరొక మోడల్ కాన్స్టిట్యున్సీగా ఏదైతే డెవలప్మెంట్ చేస్తూ ఉన్నామో మరి ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకము కాంగ్రెస్ పార్టీ నుంచి అందేలాగా మరి ఈరోజు ప్రజలందరూ కూడా హారతి పట్టుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మరి విజయ అవకాశాలు చేకూరుస్తారని చెప్పేసి మరి వారే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈగల్ రామయ్య కృష్ణ వెలిపరేషన్ అధ్యక్షుడిని. ఈరోజు ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరగబోతుంది ఉప ఎన్నికలో మన యువ నాయకుడు నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గత 40 సంవత్సరాల్లో కృష్ణానగర్ ఎంతో అభివృద్ధి చేసింది. జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే, మినిస్టర్గా, స్టీల్ ప్లేడర్గా ఉన్నప్పుడు, అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా ఉన్నప్పుడు
కృష్ణమంజు రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కృష్ణానగర్లో ఉన్న డెవలప్మెంట్స్ అన్ని జరిగినాయి. ఇక్కడ మంచినీటి వాటర్ పైప్ లైన్ వేసాము, డ్రైనేజ్ పైప్ లైన్ వేసాము, సీసీ రోడ్లు మొత్తం వేసాము కృష్ణానగర్లో. 2014 వరకు కల్లా మొత్తం అన్నీ పూర్తి అయిపోయినాయి. 2014 తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అయితే వాగంటి గోపినాథ్ ఉన్నారు, ఏమాత్రం కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఇట్లా పనులు ఎగ్జాంపుల్ భీమ్లాకు నాలా అనేది మేము 93లో కట్టించినాం, నాలా స్లాబ్ వేయించినాం. ఈ 10 సంవత్సరాలు నాలా క్లీన్ చేయకుండా వర్షం పడితే నీళ్లు మొత్తం ఇళ్ళలోకి పోవడము, ప్రజలు ఇబ్బంది కలగడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలని మన కాంగ్రెస్ పార్టీ మన నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాలా ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేపిస్తారు. రోడ్లు కూడా అవి కూడా పూర్తి అవుతాయి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు 6 గ్యారెంటీ పథకాలు ఇచ్చారో 6 గ్యారెంటీ పథకాలని ప్రజలకు 2 సంవత్సరాలు అందరికీ చాలా మటుకు అందుతున్నాయి. ఫ్రీ బస్సు, 500 రూపాయలు గ్యాస్ సిలిండరు, 200 యూనిట్లు గృహజ్యోతి పథకం ద్వారా 10 లక్షల రూపాయలు రాజు ఆరోగ్యశ్రీ, మరి ఉచిత రేషన్ బియ్యము, రేషన్ కార్డు ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం ప్రజలకు. డివిజన్ నుంచి మాట్లాడుతున్నాము. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ మాది. మేము ఇప్పుడు నవీన్ యాదవ్కి ఎందుకు పనిచేస్తున్నామంటే చూడండి, కాంగ్రెస్ నుంచి మాకు వచ్చినది ఇంతకు ముందుకు 10 ఏళ్ల తర్వాత. అంతకుముందు మాత్రం మాకు రోడ్లు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ అందరూ చెత్త క్లీన్ చేసేవాళ్ళు, అంతా చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఈ 10 సంవత్సరాల నుంచి కనీసం రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏవి డెవలప్మెంట్ అనేదే లేదు. కాబట్టి మేము అందుకనే ఈసారి నవీన్ యాదవ్ని గెలిపించుకొని మేము పనిచేసుకోవాలని చూస్తున్నాము. గెలిపించుకోవడం ఏంటి, గెలిచిండు, అసెంబ్లీకి కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి మేము అతనికేసి పనిచేయాలని చూస్తున్నాము. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి ఏం చేసింది? ఏం చేయలేదు. ఆ కార్యకర్తలే లాభాలు పొందిండ్రు. డబల్ బెడ్రూమ్లు ఇండ్లు పొందిండ్రు, పెన్షన్లు కానీ ఉన్నాయి లేని అన్నీ వాళ్ళే పొందిండ్రు. దరిద్ర బంధు అన్నారు వాళ్ళే తీసుకున్నారు. మొత్తం వాళ్ళ ఇంటి పార్టీ లాగా మొత్తం ఆ పార్టీ వాళ్ళే తింటున్నారు, ఆ పార్టీ వాళ్ళే ఇస్తున్నారు. ఇంతవరకు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఇంటింటికి మేము తిరుగుతుంటే అందరూ అదే అడగడం, ఏమి ఇచ్చిరమ్మా మాకు, వాళ్ళు ఏమి ఇవ్వలేదు అని చెప్తున్నారు. కాబట్టి మేము నవీన్ యాదవ్ని గెలిపించుకొని అసెంబ్లీకి పంపించుకోవాలని మేము చూస్తున్నాము. చేసుకున్నామేంటి, అయిపోయింది కూడా. అందుకని చెప్పేసి చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై నవీన్.